కొంపతీసి రాముణ్ణి పొగుడుతున్నాడేమిటి, ఆయన్ని గాని ఇమ్మంటాడా ఏమిటని. ఎందుకంటే ఆయనకి పుత్రవాత్సల్యం, కొడుకుని ఇమ్మంటాడేమోనని భయం. అందుకని ఆయన అన్నాడు ఇవ్వను అని ముందే చెప్తే ఇప్పటిదాకా ఇస్తానన్నామంటాడేమోనని. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యత మస్య పశ్యామి సహరాక్షసై అన్నాడు. యాగం చేస్తున్నానయ్యా, దాన్ని రక్షించడానికి మీ పిల్లలిద్దరినీ పంపిస్తా ఏమిటన్నాడు ఆయన. ఇప్పటి వరకు ఏం కోరితే ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు. తీరా రామలక్ష్మణులు నిమ్మంటే ఇవ్వను అంటే విశ్వామిత్రుడు శపిస్తాడేమోనని చిన్న శ్లేష మొదలెట్టాడు అందులో. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన. మా అబ్బాయికి ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదండి, పైగా వాడి కళ్ళు తామర పువ్వులు లాంటివి అన్నాడు. ఆయన అడిగాడా ఈయన కళ్ళు ఎలా ఉంటాయని. ఈయనే చెప్తాడు మా అబ్బాయి కళ్ళు తామర పువ్వులని. ఎందుకంటే తామర పువ్వు సూర్యాస్తమయం అయితే ముకుళించుకుంటుంది, రాత్రి అయితే మా అబ్బాయికి నిద్ర వస్తుంది. పిల్లాడు చూడండి, క్వార్టర్లీ వచ్చినా సరే 5వ క్లాస్ వాడు చదువుతాడు, పడుకుంటాడు వాడు. రాత్రి అయితే పడుకుంటావు, తెల్లారకట్ట లేవో, నీకు మార్కులు ఎలా వస్తాయని అమ్మ బాధపడుతూ ఉంటుంది. అలా ఈయన కూడా ఎంత అందంగా చెప్పాడంటే రామో రాజీవలోచన, మా అబ్బాయి కళ్ళు తామర పూలండి, రాత్రి అయితే నిద్రపోతాడు, రాత్రి అయితే యుద్ధం చేస్తారు రాక్షసులు, మా అబ్బాయి మీకెందుకండి అంటే శపిస్తాడేమోనని రామో రాజీవలోచన, మా అబ్బాయి కళ్ళు తామర పూలండి, మా అబ్బాయి కళ్ళు తామర పూలండి అని మొదలెట్టాడు. నేను వస్తాను, పిల్లాడు వాడేం యుద్ధం చేస్తాడని. ఆయన అన్నాడు నువ్వేం రావక్కర్లేదో, మీ అబ్బాయిల్ని పంపించు చాలన్నాడు. కాదనడానికి భయం, ఇవ్వకపోతే ఉపద్రవం. పాపం ఏడుపు వచ్చినంత పని అయిపోయింది దశరథ మహారాజు గారికి. ఆ సమయంలో లేచాడు వశిష్ఠ మహర్షి. లేచి ఉన్న మాట చెప్పేశాడు. ఏమనుకుంటున్నావో, విశ్వామిత్రుడంటే సామాన్యుడు కాడు, ధనుర్వేదం అంతా తెలుసు. నా మాట విని దశరథ రాముణ్ణి పంపించు అన్నాడు. వెంటనే సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. రామాయణం అంతా ధర్మమేనండి. బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకున్నట్టే. ఒక వయసు వచ్చినటువంటి పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు, అందుకని బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకుని పంపించట.